మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి. ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మ. మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి. ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మ. మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే